న్యూజిలాండ్పై 4వ టీ20 మ్యాచ్ ఓడిపోయిన మన టీమిండియా ఇప్పుడైతే 5వ టీ20 మ్యాచ్కి సిద్ధమైంది. అండ్ ఈ మ్యాచ్ని అయితే ఈరోజు తిరువనంతపురంలోని గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ఆడబోతున్నారు. సో ఈ మ్యాచ్ అయితే అగైన్ ఒక డెడ్ రబ్బర్ మ్యాచ్. అంటే ఈ మ్యాచ్ రిజల్ట్ సిరీస్ ఫలితం మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపించదు. బట్ స్టిల్ టీ20 వరల్డ్ కప్ స్టార్ట్ అయ్యే ముందు చూసుకుంటే రెండు జట్లకు ఇదే చివరి మ్యాచ్. నెక్స్ట్ మళ్ళీ వార్మప్ మ్యాచెస్ మాత్రం ఆడతారు అండ్ దెన్ టీ20 వరల్డ్ కప్లోకి ఎంటర్ అయిపోతారు. సో దీంతో ఈ మ్యాచ్ అనేది రెండు జట్లు కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవాలి. అంటే టీ20 వరల్డ్ కప్ కోసం ఏమైనా ప్రయోగాలు చేయాలనుకుంటే ఇదే చివరి అవకాశం. ఆ తర్వాత వార్మప్ మ్యాచ్లో చేద్దామన్నా సరే పెద్దగా కుదరదు. ఎందుకంటే మీరు వార్మప్ మ్యాచెస్లో ఫిక్స్డ్ ప్లేయింగ్ లెవెన్ ఆడరు, అందరు ప్లేయర్స్ కూడా పార్టిసిపేట్ చేస్తారు. బట్ ఇలాంటి అఫీషియల్ మ్యాచెస్లో చూసుకుంటే మాత్రం ఒక ఫిక్స్డ్ ప్లేయింగ్ లెవెన్ ఉంటుంది. దీనివల్ల ఈ మ్యాచ్ని రెండు జట్లు కూడా బాగా యూటిలైజ్ చేసుకోవడానికి ట్రై చేయాలి. మెయిన్లీ మన టీమిండియాకు గత మ్యాచ్లో చేసిన ప్రయోగాలు విఫలమయ్యాయి. దీంతో ఈ మ్యాచ్లో ఎలాంటి ప్లాన్తో వస్తారని చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఎట్ ది సేమ్ టైం సంజు శాంసన్ యొక్క ఫామ్ మీద కూడా ఇంకా ఆందోళన తగ్గలేదు. ఇంకా తను అవుట్ ఆఫ్ ఫామ్లోనే కనిపిస్తున్నాడు. అయితే ఈ మ్యాచ్ చూసుకుంటే మాత్రం తన హోమ్ టౌన్లో ఆడబోతున్నాడు. దీంతో ఈ మ్యాచ్లో అతని పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందనేది కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. వేరేజ్ న్యూజిలాండ్ టీంకి చూసుకుంటే వాళ్ళ పవర్ హిట్టర్ ఫిన్నెల్ అని టీంతో చేరాడు. అలాగే వాళ్ళకి ఈ మ్యాచ్లో ఆల్మోస్ట్ టీ20 వరల్డ్ కప్లో ఆడబోయే ప్లేయర్స్ అందరూ కూడా అవైలబుల్గా కనిపిస్తున్నారు. సో దీంతో మనమైతే ఈరోజు ఒక మంచి హై వోల్టేజ్ మ్యాచ్ చూడడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అయితే ఈ మ్యాచ్ ఆడిపోయి గ్రీన్ఫీల్డ్ స్టేడియం యొక్క పిచ్ రిపోర్ట్ చూసుకుంటే మాత్రం జనరల్గా ఒక బౌలింగ్ ఫ్రెండ్లీ వికెట్. అంటే గతంలో చూసుకుంటే ఈ పిచ్ ఎక్కువగా బౌలర్స్కి అనుకూలించేది. అది కూడా ఈ పిచ్ మీద వేరియబుల్ బౌన్స్ ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం పేస్ బౌలర్స్కి స్వింగ్ కూడా లభిస్తుంది కొత్త బాల్తో. సో మన గతంలో చూసుకుంటే ఈ గ్రౌండ్లో అంతలా భారీ స్కోర్లు రాలేదు. బట్ చివరికి ఈ గ్రౌండ్లో 2023లో మన టీమిండియాకు మరి ఆస్ట్రేలియాకు మధ్య ఒక మ్యాచ్ జరిగింది. అండ్ ఆ మ్యాచ్లో మన వాళ్ళు 235 రన్స్ కొట్టారు. అలాగే ఆస్ట్రేలియా టీం చూసుకున్న చేజింగ్లో 190 వరకు కొట్టారు. సో చివరికి గ్రౌండ్లో ఒక్క మ్యాచ్లో అయితే చాలా పెద్ద స్కోర్లు వచ్చాయి. బట్ అంతకుముందు చూసుకుంటే మాత్రం చాలా అంటే చాలా లో స్కోర్స్ వచ్చాయి. ఇన్ఫ్యాక్ట్ చాలా సందర్భాలు ఈ గ్రౌండ్లో 150 కొట్టేందుకు కూడా టీమ్స్ చాలా వరకు కష్టపడ్డాయి. బట్ ఎనివే రీసెంట్గా చూసుకుంటే మాత్రం పిచ్ చాలా వరకు బ్యాటింగ్ ఫ్రెండ్లీగా తయారైంది. మెయిన్లీ సిరీస్లో ఇప్పటివరకు ఆల్మోస్ట్ ప్రతి మ్యాచ్లో కూడా మనం బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెటే చూసాం. దీంతో ఈ మ్యాచ్లో కూడా అలాంటి బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అట్లీస్ట్ 180 స్కోర్ అయినా సరే చూసేందుకు మనకు చాలా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఇక ఈ గ్రౌండ్ యొక్క స్టాట్స్ విషయానికి వస్తే ఇప్పటివరకు మొత్తం 4 టీ20 మ్యాచెస్ జరిగాయి. అండ్ ఈ 4 మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 2 మ్యాచ్లు గెలిస్తే చేస్ చేసిన టీమ్స్ కూడా 2 మ్యాచ్లు గెలిచాయి. అలాగే గ్రౌండ్లో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 144 రన్స్కి ఉంది. సో క్లియర్లీ యావరేజ్ స్కోర్ బట్టి ఇది ఒక హై స్కోరింగ్ వెండి కాదని తెలుస్తుంది. బట్ స్టిల్ ముందు చెప్పుకున్నట్టు చివరిగా జరిగిన ఒక్క మ్యాచ్లో మాత్రం చాలా ఎక్కువ రన్స్ వచ్చాయి. ఆ ఒక్క మ్యాచ్లోనే 400 కంటే ఎక్కువ రన్స్ నమోదయ్యాయి. దీంతో మనం యావరేజ్ స్కోర్ని అంతలా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఒక 170, 180 మధ్య అయితే మనం యావరేజ్ స్కోర్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అయితే టాస్ విషయానికి వస్తే మాత్రం మరోసారి రెండు జట్లు కూడా ముందు ఫీల్డింగ్ చేయడానికి మొగ్గు చూపుతాయి. ఎందుకంటే ఈ గ్రౌండ్లో కూడా ఖచ్చితంగా డ్యూ ఎఫెక్ట్ ఉంటుంది. బట్ ఏమో మన టీమిండియా చూసుకుంటే సిరీస్లో ఫస్ట్ బ్యాటింగ్ కేవలం ఒక్కసారి మాత్రమే చేశారు, అది కూడా ఫస్ట్ టీ20 మ్యాచ్లో. నెక్స్ట్ 3 మ్యాచ్లో చూసుకుంటే మన వాళ్ళు చేసింగ్గా చేశారు. దీంతో ఈ మ్యాచ్లో అయితే మార్చడం కోసం ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటే బాగుంటుంది. అండ్ న్యూజిలాండ్ టీం చూసుకున్న వాళ్ళు సిరీస్లో ఒక మ్యాచ్ కూడా చేస్తూ గెలవలేదు. దీంతో వాళ్ళు మేబీ డిఫాల్ట్ కాల్ అయినా ఫస్ట్ బౌలింగ్ చేయడాన్ని ప్రిఫర్ చేయవచ్చు. బట్ మన టీమిండియా మాత్రం ఎక్స్పెరిమెంట్ చేయాలి. మన వాళ్ళు ముందు బ్యాటింగ్ చేస్తే డ్యూ కండిషన్స్లో టార్గెట్ని డిఫెండ్ చేసుకోవడం ప్రాక్టీస్ చేయాలి. ఇన్ఫాక్ట్ గత మ్యాచ్లో ఇది చేస్తారనుకున్నాం, బట్ చేయలేదు. మన వాళ్ళు వేరే ప్లాన్తో వచ్చారు. మరి ఈ మ్యాచ్లోనే చూడాలి మన వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటారు లేదనేది. ఇక ఈ గ్రౌండ్లో మన టీమిండియా రికార్డ్ చూసుకుంటే మంచిగానే కనిపిస్తుంది. 4 మ్యాచ్లో 3 గెలిచారు, 1 మాత్రం ఓడిపోయారు. అండ్ ఆల్సో గతంలో న్యూజిలాండ్ టీంతో కూడా ఈ గ్రౌండ్లో ఒక మ్యాచ్ ఆడారు వే బ్యాక్ ఇన్ 2017. అండ్ ఆ మ్యాచ్లో మన టీమిండియా న్యూజిలాండ్ టీంని డిఫీట్ చేశారు. సో మన వాళ్ళు 4వ టీ20 మ్యాచ్లో ఓడిపోయినప్పటికీ స్టిల్ ఈ సిరీస్లో మన వాళ్ళే ఫేవరెట్స్ అని చెప్పుకోవచ్చు. ఇన్ఫాక్ట్ ఇప్పటికీ టీ20 వరల్డ్ కప్లోకి మన వాళ్ళే ఫేవరెట్స్గా బరిలో దిగుతున్నారు. బట్ గత మ్యాచ్లో చేసినట్టు మరీ వైల్డ్గా ప్రయోగాలు చేస్తే మాత్రం మన వాళ్ళు గెలుపు కష్టమే. అంటే లాస్ట్ మ్యాచ్లో ఎలా అయితే ఓడిపోయారో అలాంటి పరిస్థితి మళ్ళీ రిపీట్ అయ్యేందుకు చాలా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. బట్ నేనైతే ఈ మ్యాచ్లో మన టీమిండియా మరీ అంత డీప్ ఎక్స్పెరిమెంట్స్ చేయాలనుకుంటున్నా. మోస్ట్ లైక్లో ఒక స్ట్రాంగ్ టీమ్తోనే వస్తారనిపిస్తుంది. సో ఈ మ్యాచ్లో అయితే ముందు చెప్పుకున్నట్టే మోస్ట్లీ అందరి చూపు సంజు శాంసన్ మీద ఉంటుంది. ఎందుకంటే అతను ఇప్పటికీ సిరీస్లో ఫెయిల్ అయ్యాడు, ఒక్క మంచి నాక్ కూడా లేదు. లాస్ట్ మ్యాచ్లో కొంతవరకు టచ్లోకి వచ్చినట్టు కనిపించాడు, బట్ ఒక స్ట్రైట్ బాల్కి అవుట్ అయిపోయాడు. మెయిన్లీ సిరీస్లో సంజు శాంసన్ అవుట్ అనేది ఎదురు చూసుకుంటే ఎక్కువ ఫుట్ వర్క్ కనిపించట్లేదు, చాలా స్ట్రగుల్ అవుతున్నాడు. సో దీంతో ప్రజెంట్ సంజు శాంసన్ చాలా వరకు క్రిటిసిజం ఫేస్ చేస్తున్నాడు. ఈవెన్ మాజీ క్రికెటర్లు కూడా అతని మీద కామెంట్స్ చేస్తున్నారు. పర్టికులర్గా తన చివరి 15 టీ20 మ్యాచెస్లో చూసుకుంటే అతని పెర్ఫార్మెన్స్ అంత మంచిగా లేదు. ఒక 50+ స్కోర్ మాత్రం ఉంది. అండ్ యావరేజ్ చూసుకుంటే అరౌండ్ 17 ఉంది. అండ్ స్ట్రైక్ రేట్ కూడా బిలో 130 ఉంది. సో డెఫినెట్లీ స్టాట్స్ అయితే సంజు శాంసన్ మీద చాలా ఒత్తిడి పెడతాయి. బట్ ఎనిమిది మ్యాచ్లో తనకి బిగ్గెస్ట్ పాజిటివ్ ఏంటంటే తన హోమ్ గ్రౌండ్లో ఆడబోతున్నాడు, అంటే కేరళలో మ్యాచ్ ఆడబోతున్నాడు. అండ్ ఇది కూడా ఒక ఇంట్రెస్టింగ్ అండ్ అన్బిలీవబుల్ థింగ్ ఏంటంటే ఫస్ట్ టైం ఆడబోతున్నాడు. ప్రీవియస్కి ఎప్పుడు కూడా తను తిరువనంతపురంలో ఒక ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడలేదు, బట్ ది ఫస్ట్ టైం ఆడుతున్నాడు తన హోమ్ టౌన్లో మన టీమిండియా తరపున. సో దీంతో ఇప్పటికే కేరళ వాసులు సంజు శాంసన్ విషయంలో చాలా యాంటిసిపేట్ చేస్తున్నారు. మీలా సెలబ్రేషన్స్ ఆల్రెడీ సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి, అతనికి పెద్ద పెద్ద కట్అవుట్స్ కూడా పెట్టారు. బట్ వీటన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ సంజు శాంసన్కి ఇది ఒక డూర్ డే మ్యాచ్ లాంటిదే. అంటే అతను ఈ మ్యాచ్లో కూడా ఫెయిల్ అయితే ఇంకా టీ20 వరల్డ్ కప్లో ప్లేస్ కొంతవరకు కష్టమే అనిపిస్తుంది. మన వాళ్ళు ఛాన్స్ ఇస్తామని చెప్పినప్పటికీ నాకైతే అంత నమ్మకం లేదు, ఎందుకంటే గతంలో కూడా అలాంటి కామెంట్స్ చేశారు.
సో మేబీ అవుట్ సైడ్ నాయిస్ కట్ చేయడానికి సంజు శాంసన్ బ్యాక్ చేస్తామని చెప్పి వాళ్ళు అనొచ్చు. బట్ తిలక్ వర్మ తిరిగి వస్తే ఇషాన్ కిషన్ లాంటి ఒక ఇన్ఫార్మ్ ప్లేని ఖచ్చితంగా మన వాళ్ళు బెంచ్ మీద పెట్టరు, సంజు శాంసన్ ప్లేస్లో ఆడిస్తారు. దీంతో సంజు శాంసన్ టీంలో తన ప్లేస్ని కాపాడుకోవాలంటే ఈ మ్యాచ్లో బాగా పెర్ఫామ్ చేయాలి. తన హోమ్ టౌన్లో ఒక మైండ్ బ్లోయింగ్ ఇన్నింగ్స్ ఆడాలి. సో ఈ మ్యాచ్ అయితే సిరీస్ దృష్ట్యా మన టీమిండియాకి అంత ఇంపార్టెంట్ మ్యాచ్ కాకపోయినప్పటికీ సంజు శాంసన్కి మాత్రం చాలా ఇంపార్టెంట్ మ్యాచ్. ఇన్ఫాక్ట్ తన కెరీర్ని పణంగా పెట్టే మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. చూద్దాం మరి సంజు శాంసన్ తన హోమ్ టౌన్లో ఫామ్ అందుకుని కంబ్యాక్ ఇస్తాడా లేదనేది. ఇక మిగతా టీం విషయానికి వస్తే మనకి పెద్దగా సమస్యలు ఏమీ కనిపించట్లేదు. అంటే లాస్ట్ మ్యాచ్లో మన టీం ఇండియా ఓడిపోయినప్పటికీ మన ప్లేయర్స్ అందరూ ఫామ్లోనే కనిపిస్తున్నారు. ఈ సిరీస్లో ఆల్మోస్ట్ ప్రతి బ్యాట్స్మెన్ కూడా రన్స్ కొట్టాడు. ఒక్క సంజు శాంసన్ మరి హార్దిక్ పాండ్యా బ్యాట్స్ నుంచి ఎక్కువ రన్స్ చూడలేదు. అయితే హార్దిక్ పాండ్యా విషయంలో మనకు తెలిసింది ఎక్కువ బ్యాటింగ్ చేసే ఆపర్చునిటీ కూడా రాలేదు అతనికి. 2 మ్యాచ్లో మాత్రమే ఆడాడు అండ్ ఫస్ట్ మ్యాచ్లో కొంతవరకు మంచి నాకే ఆడాడు. ఎనివే ఈ మ్యాచ్ కోసం అయితే మన టీమిండియా ప్లానింగ్ మారుస్తారు. అంటే లాస్ట్ మ్యాచ్లో ఒక బ్యాట్స్మెన్ షార్ట్ వెళ్ళారు, బట్ ఈ మ్యాచ్లో మాత్రం అలాంటి చేయాలనుకుంటున్నా. ఖచ్చితంగా ఇషాన్ కిషన్ తిరిగి టీంలోకి తీసుకొస్తారు. ఇంకా శ్రేయస్ అయ్యర్కి ఛాన్స్ ఇస్తారని చెప్పి మనమైతే ఆశలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తిలక్ వర్మ విషయంలో రోజు రోజుకి ఇంకా పాజిటివ్ అప్డేట్స్ వస్తున్నాయి. అంటే తను కంప్లీట్లీ ఫిట్ అయిపోయి 4వ తారీఖు కల్లా మన టీమిండియాతో చేరిపోతాడు. దీంతో ఈ మ్యాచ్లో శ్రేయస్ అయ్యర్ని ఆడించినా మనకి పెద్ద ఉపయోగం ఉండదు. సో దీంతో మన వాళ్ళు T20 వరల్డ్ కప్ స్కాడ్లో ఇషాన్ కిషన్తోనే మరోసారి వెళ్ళడానికి ట్రై చేస్తారు. అండ్ ఆల్సో సిరీస్లో గాయపడిన అక్షర్ పటేల్ కూడా మ్యాచ్లో ఆడడానికి చాలా ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే అతను ఇంజరీ నుంచి చాలా వరకు కోలుకున్నాడు. లాస్ట్ మ్యాచ్లోనే ఆడతాడేమో అనుకున్నాం, బట్ మాకు ఇంకా డౌట్స్ ఉన్న ఏదో T20 మ్యాచ్కి ఫుల్గా ఫిట్టుకుంటాడని చెప్పి సూర్యకుమార్ యాదవ్ క్లారిటీ ఇచ్చాడు. సో దీంతో మ్యాచ్లో అక్షర్ పటేల్ కంబ్యాక్ చేయడానికి చాలా ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక బౌలింగ్లో చూసుకుని మన టీమిండియా ఖచ్చితంగా మార్పులు చేస్తారు. మేలి వరుణ్ చక్రవర్తి మ్యాచ్లో తిరిగి టీంలోకి వస్తాడు. ఎందుకంటే అతనికి వరుసగా 2 మ్యాచ్లో రెస్ట్ ఇచ్చారు. సో ఈ మ్యాచ్లో అయితే మన టీమిండియాకి బ్యాటింగ్లోనే మార్పులు జరుగుతాయి, అలాగే బౌలింగ్లో కూడా మార్పులు జరుగుతాయి. బట్ మన వాళ్ళ కాంబినేషన్ చూసుకుంటే మాత్రం ఈ మ్యాచ్లో 3 స్పిన్నర్స్తో వెళ్తారేమో అనిపిస్తుంది. ఎందుకంటే సిరీస్లో ఉన్న వాళ్ళు ఇలాంటి ఫార్ములు ఎక్కువగా ట్రై చేయలేదు. సో అక్షర్ పటేల్ మరి వరుణ్ చక్రవర్తి టీంలోకి వస్తే మేబీ బుమ్రాకి రెస్ట్ ఇస్తారేమో అనుకుంటున్నా. బుమ్రా ప్లేస్లో వరుణ్ చక్రవర్తిని తీసుకొచ్చి రవి బిష్ణోయ్ ప్లేస్లో అక్షర్ పటేల్ని తీసుకొస్తారు అనుకుంటున్నా. లేదు బుమ్రాని కంటిన్యూ చేద్దాం అనుకున్నప్పుడు బిష్ణోయ్ మరి కొద్ది పెద్దని పక్కన పెట్టేస్తారు. వేరేస్ బ్యాటింగ్లో చూసుకుంటే హర్షిత్ రాణా ప్లేస్లో ఇషాన్ కిషన్ ఖచ్చితంగా టీంలోకి వస్తాడు. అదర్వైజ్ ఈ మ్యాచ్లో మన వాళ్ళు మళ్ళీ హర్షిత్ రాణాకి ఛాన్స్ ఇచ్చారంటే అది కొంతవరకు ఫులిష్నెస్ అవుద్ది. అంటే లాస్ట్ మ్యాచ్లో అతను పెర్ఫార్మెన్స్ చూసాం, అంత అప్ టు ద మార్క్ లేదు. పైగా మన టీం ఇండియాకి ఈ మ్యాచ్లో ఒక ఎక్స్ట్రా బ్యాట్స్మెన్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. దీంతో ఖచ్చితంగా ఇషాన్ కిషన్ తీసుకురావాలి. ఇన్ఫాక్ట్ గత మ్యాచ్లో మన వాళ్ళు 5 బౌలింగ్ ఆప్షన్స్తో వెళ్ళారు. దీంతో ఈ మ్యాచ్లో దానికి రివర్స్ చేస్తే బాగుంటుంది. అంటే ఎక్కువ బ్యాటింగ్ డెప్త్ వెళ్తే బాగుంటుంది. అది కూడా ఫస్ట్ బ్యాటింగ్ చేయాలనే మైండ్ సెట్ ఉండేది ఇంకా యూజ్ అవుద్ది. మన టీంలో ప్రతి బ్యాట్స్మెన్ కూడా ఇంకా ఎక్కువ ఫ్రీడమ్ దొరికి ఇంకా అగ్రెసివ్గా ఆడడానికి అవకాశం దొరుకుద్ది. సో మ్యాచ్లో మన టీం ఇండియా వెళ్ళినంత ఎక్కువ బ్యాటింగ్ డెప్త్ వెళ్ళాలి, అలాగే ఫస్ట్ బ్యాటింగ్ చేయాలి. అంటే ఉన్న లిమిటెడ్ బౌలింగ్ రిసోర్సెస్తో టార్గెట్ని డిఫెండ్ చేసుకునే ప్రయత్నం చేయాలి. సో దీనికోసం అయితే ముందు చెప్పుకున్నట్టే మన టీం ఇండియా ప్లేయింగ్లో 3 మార్పులు జరిగేందుకు అవకాశం ఉంటుంది. అంటే ఇషాన్ కిషన్, అక్షర్ పటేల్ మరియు వరుణ్ చక్రవర్తి వీళ్ళు 3 టీంలోకి వస్తారనుకుంటున్నా. లేదు మరోసారి ఇవి బౌలింగ్తోనే వెళ్తాం అనుకుంటే మాత్రం చాలా వరకు లాస్ట్ మ్యాచ్ ప్లేయింగ్లోనే ఉండొచ్చు. బట్ అది మనకు వర్కౌట్ అవ్వలేదు. ఇన్ఫాక్ట్ చేసిన ప్రయోగాన్ని మళ్ళీ చేస్తే మ్యాచ్కి పెద్దగా వాల్యూ ఉండదు. మనం మళ్ళీ మ్యాచ్ని బాగా యూటిలైజ్ చేసుకోవాలంటే కొత్త ప్రయోగం చేయాలి. సో లెట్స్ హోప్ ఈ మ్యాచ్లో మన టీం ఇండియా డూలో బౌలింగ్ చేస్తే టార్గెట్ని డిఫెండ్ చేసుకోవాలని కోరుకుందాం. ఇక న్యూజిలాండ్ టీం విషయానికి వస్తే ముందు చెప్పినట్టే వాళ్ళ టీంతో ఫినాలని చేరాడు. దీంతో అతను ఖచ్చితంగా ప్లేయింగ్లోకి వస్తాడు. బట్ ఎవరి ప్లేస్లో వస్తాడనేది చిన్న క్వశ్చన్ మార్క్. అంటే వాళ్ళకి డెవాన్ కాన్వే లాస్ట్ మ్యాచ్లో మంచిగానే పెర్ఫామ్ చేశాడు, మెయిన్లీ స్పిన్నర్స్ని బాగా కౌంటర్ చేశాడు. దీంతో ఫినాలని రచిన్ రవీంద్ర ప్లేస్లో ఏమైనా తీసుకొస్తారేమో చూడాలి. సో వాళ్ళకైతే ఖచ్చితంగా ఓపెనర్స్గా టీమ్ సేపటి మరి ఫినాలని ఆడతాడు. దీంతో నెంబర్ 3 స్పాట్ కోసం కాన్వే మరియు రచిన్ రవీంద్ర ఇద్దరి మధ్య పోటీ ఏర్పడుతుంది. నేనైతే మేబీ కాన్వేకి ఎడ్జ్ ఉంటుందేమో అనుకుంటున్నా. అయితే మిగతా బ్యాటింగ్ చూసుకుంటే మాత్రం పెద్దగా మార్పులు ఏమి ఉండకపోవచ్చు. లాస్ట్ మ్యాచ్లో ఏ బ్యాటింగ్ లైనప్తో వచ్చారో దాన్ని కంటిన్యూ చేస్తారు. వేరేస్ బౌలింగ్లో చూసుకుంటే మాత్రం వాళ్ళకి లాకీ ఫెర్గ్యూసన్ అందుబాటులో ఉన్నాడు, బట్ లాస్ట్ మ్యాచ్లో ఆడించలేదు. మరి ఈ మ్యాచ్లో ఏమైనా అతను ఆడిస్తారేమో చూడాలి. మరి జాకబ్ డఫీ మరి మ్యాట్ హెన్రీ ఇద్దరు కంటిన్యూస్గా మ్యాచ్లు ఆడుతున్నారు. దీంతో ఇద్దరిలో ఒకరికి రెస్ట్ ఇచ్చి ఫెర్గ్యూసన్ని తీసుకొస్తారేమో అనుకుంటున్నా. అలాగే వాళ్ళకి జేమ్స్ నేషన్ కూడా అందుబాటులో ఉన్నాడు. దీంతో అతను కూడా ట్రై చేయొచ్చు. సో గత మ్యాచ్లో చూసుకుంటే న్యూజిలాండ్ టీం ఎక్కువగా ప్రయోగాలు చేయలేదు. వాళ్ళైతే ప్యూర్లో విక్టరీ కోసం వెళ్ళారు అండ్ విక్టరీ కొట్టారు. దీంతో ఈ మ్యాచ్లో మేము ఏదైనా ట్రై చేయొచ్చు. లేదు ఈ మ్యాచ్లో కూడా విక్టరీ మీద ఫోకస్ పెడితే మాత్రం పెద్దగా మార్కులు ఏమీ జరగవు. ఒక్క మార్క్ మాత్రమే జరిగేందుకు ఆస్కారం ఉంటుంది. అంటే ఫినాలని టీంలోకి వస్తాడు అంతే. బట్ నేను ఓవరాల్గా చూసుకుంటే లాస్ట్ మ్యాచ్లో న్యూజిలాండ్ టీం చాలా మంచి ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ పెట్టింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ 3 కూడా పీక్స్లో కనిపించాయి. దీంతో మ్యాచ్ కోసం వాళ్ళ కాన్ఫిడెన్స్ ఖచ్చితంగా చాలా హైలో ఉంటుంది. సో చూడండి మరి 5వ T20 మ్యాచ్లో కూడా న్యూజిలాండ్ టీం గెలుస్తారా లేకపోతే మన టీం ఏమైనా కంబ్యాక్ చేస్తుంది అనేది.